నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ వ్యాపారం జరగదు. తెలిసిందా? ఆ నరఘోష లేకుంటే వ్యాపారం బాగా జరుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటారు. కానీ ఆ దిష్టి పోవాలి. అది పెట్టుకొని మీరు ఎంత ట్రై చేసినా బిజినెస్ అది మీ చేతికి రాదు. లక్ష్మీ దేవత వెనక్కే పోతుంటుంది. దానికి కారణం ఇంకొకటి ఉంది. దేనివల్ల అంటే ఇప్పుడు ఆ నరఘోషకి అన్ని విధాలుగా వ్యాపారాలు, కొంతమంది పార్ట్నర్షిప్ చేస్తారు, కొంతమంది సొంతంగా చేస్తారు. అది ఎంత చేసినా అది జరగలేదంటే అది కన్ను దృష్టి. తెలిసిందా? ఇది దృష్టి అంటే మామూలు దృష్టి కాదు. ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నారు, ఆ కొత్త ఇంటికి దిష్టి బొమ్మ ఎందుకు పెడుతున్నారు? దిష్టి తగలొద్దనే కదా. జనాల కన్ను పడకోకుండాగా ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి గుమ్మడికాయ కడతారు. దిష్టి గుమ్మడికాయ అంటారు కదా. ఆ గుమ్మడికాయ కట్టినప్పుడు దాన్ని దేనివల్ల కడతారు? జనాల కన్ను పడకుండా, ఇంట్లో అందరూ బాగుండాలి, తెలిసిందా? ఆరోగ్యాలు బాగుండాలి, వ్యాపారాలు కావాలి, తెలిసిందని కడతారు. తెలిసిందా? అట్లా దిష్టి గుమ్మడికాయ పూజ చేసి కడితే ఆ ఇంటికి జనాల కన్ను పడిందనుకో, ఒక వారం 10 రోజుల్లో అది చెడిపోతుంది, కుళ్ళిపోతుంది. లోన కుళ్ళిపోయి నీళ్లు కారుతుంది అన్నమాట. మరి కన్ను పడితే పెద్దవాళ్ళు ఊరికినే అనలే, కొంతమందికి జనాలకి తెలుసుకోరు. తెలిసిందా? దిష్టి అంటే దీంట్లో ఏముంది, దీనివల్ల ఏమి అవుతుంది, ప్రతి వాడికి ఉంటుంది దిష్టి అని అనుకుంటారు జనాలు. ప్రతి వాడికి ఉంటామాట నిజమే ఉంటుంది, కానీ 10 కన్నుల్లో ఒకటి ఇసుక కన్ను ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఊకినే చెప్పలే, పాముకి పంటలో ఇస్తాం, ఏలికి కొండిలో ఇస్తాం, మనిషికి కన్నే ఇస్తాం. అట్లా 10 కన్నులు ఒక ఇంటి మీద ఉంటే ఆ ఇల్లు పైకి రాదు. ఒక్కొక్క మనిషి 10 మంది అన్నం తినప్పుడు చూడండి, తెలిసింది, వాంతి వచ్చేస్తుంది. అది దేనివల్ల? కన్ను దృష్టి. అట్లే ఇది నరఘోష అంటారు. ఆ దిష్టి వల్ల ఇళ్ళే కానీ వ్యాపారాలే కానీ మనశ్శాంతి లేకుండా కొంతమంది అందంగా ఉంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అది జనాల కన్ను పడింది అనుకో, వెంబటే ప్రాబ్లాలు వస్తాయి. తెలిసింది? అట్లా ఎంతో ఉన్నాయి మాట. ఏదైనా మానవుడే చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా మానవుడు సూపు. దేవుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎప్పటికి చెడు చేయడు. భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఆత్మలైన ఉన్నాడు. తెలిసిందా? కొంతమంది దేవుడు అంటే నమ్మరు, చాలా మంది నమ్మకం ఉండదు, దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు జనాలకి. మరి భగవంతుడు లేని సృష్టి ఎట్లుంది? పొద్దు మూగుతుంది, పొద్దు తెల్లారుతుంది. తెలిసిందా? మరి భగవంతుడు లేకుంటే పొద్దు మూగుతా